కృష్ణ హాస్పిటల్‌కి వెళ్తూ నందు ఏం చేస్తుందా అనేసి నందు రూమ్‌కి వస్తుంది. ఇక కృష్ణని చూసిన నందు నేను కూడా నీతో పాటు హాస్పిటల్‌కి వచ్చేస్తాను అనేసి మారం చేస్తూ ఉంటుంది. ఇక కృష్ణ ఏమో నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను నందు అనేసి చెప్తూ ఉండగా, కృష్ణ నువ్వు హాస్పిటల్‌కి బైక్ మీద వెళ్తావా అనేసి నందు అడుగుతూ ఉండగా, ఇక కృష్ణ ఏమో లేదు నందు నేను ఆటోలో వెళ్ళొస్తానని చెప్తూ ఉంటుంది. ఇక నందు ఏమో నన్నైతే సిద్ధు బైక్ మీద ఎక్కించుకొని మొత్తం తిప్పుతాడు. నాకు కావాల్సిన చాక్లెట్స్ అన్నీ కొనిపెడతాడు. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు అని చెప్తూ ఉండగా, ఇక సడన్గా పెదనాన్న బాబాయ్ నన్ను వదిలేసేయండి అనేసి భయంగా అంటూ ఉండగా, ఇక కృష్ణకి బాగా టెన్షన్ వచ్చి, నందు ఇక్కడ బాబాయ్ అలానే పెదనాన్న లేరు, నువ్వేం టెన్షన్ పడకు అనేసి అనుకుంటూనే, అసలు ఈ సిద్ధు ఎవరు, నందు పద్దాక సిద్ధు సిద్ధు అని ఎందుకు అంటుంది అనేసి కృష్ణ అంటూ ఉండగా, ఇక నందు ఏమో కృష్ణ నన్ను సిద్ధు దగ్గరికి తీసుకువెళ్తావు కదా, లేదంటే సిద్ధుని ఇక్కడికి తీసుకువచ్చే అనేసి చెప్తూ ఉండే, సరే నందు నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం అనేసి కృష్ణ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కిందకి రాగానే రేవతి కృష్ణ కోసం బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసి ఉంటుందన్నమాట. ఇక కృష్ణ అక్కడికి వచ్చి, అత్తయ్య మీరు అప్పుడే లేచి నా కోసం బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేశారా, ఈ విషయంలో మీకేం నా మీద కోపం లేదా నందు విషయంలో అనేసి అంటూ ఉండగా, నీ మీద నాకెందుకు కోపం కృష్ణ, నీకు అసలే ఎలానో తల్లి లేదు, ఆడపిల్లకి కష్టం వస్తే ఫస్ట్ చెప్పుకునేది వాళ్ళ అమ్మతోనే, నువ్వు నన్ను మీ అమ్మ అనుకో, నీకు ఏ కష్టం వచ్చినా సరే నీకు అండగా నేను నిలబడతాను, అయినా సరే నువ్వు చేసేది ఒక మంచి పనే కదా అనేసి తనకి ధైర్యం చెప్తూ ఉంటుందన్నమాట. ఇక కృష్ణ ఏమో, అత్తయ్య మీరు నన్ను నందు విషయంలో ఇంత సపోర్ట్ చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళేసి వస్తాను అత్తయ్య, గౌతమ్ సార్తో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి అనేసి వెళ్ళిపోతుందన్నమాట. ఇక కృష్ణ హాస్పిటల్ నుంచి రాగానే భవానీ తన్ని పైకి వెళ్ళనివ్వకుండా ఆపేసి, నిన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నాను కదా, ఏం చేసా ఆ విషయం అనేసి అడుగుతూ ఉంటుంది. అత్తయ్య నాకు 2 days ఇవ్వండి, అన్నిటికీ కూడా సమాధానం నేను చెప్తాను, కానీ నా తప్పు లేకుండా నన్ను క్షమాపణ అడగమంటే నేను అడగను అనేసి కృష్ణ చెప్తూ ఉంటుంది.